మాడ్వి హిడ్మా పచ్చని అడవి చెట్లకు ఎర్రని జెండాలు కట్టాడు. కలం పట్టుకోవాల్సిన వయసు నుంచే గన్ను పట్టుకుని నక్సల్ దళంలో చేరాడు. చిన్నప్పటి నుంచి సాయుధ పోరాటమే జీవిత లక్ష్యంగా పెట్టుకుని కొన్ని వందల మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. ప్లాన్ చేశాడంటే తిరుగు ఉండేది కాదు. ఆయన పేరు అందరికీ తెలిసినప్పటికీ ముఖం ఎలా ఉంటుందనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఛత్తీస్గఢ్ దండకారణ్యం మొత్తం జల్లెడ వేసి వెతికినా కూడా దొరికేవాడు కాదు. ఒక సాధారణ ఆదివాసిగా పుట్టి ఈ నక్సల్ భావజాలానికి బాగా ఎడిక్ట్ అయ్యాడు. ఆయన మీద ఉన్న కేసుల విషయానికి వస్తే సుమారుగా 100 కేసుల పైన మీద రిజిస్టర్ అయ్యాయి. హిడ్మా ఊరి జనమే కాదు, వారి అమ్మ కూడా హిడ్మా ముఖం ఎలా ఉంటుందో కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి. సిఆర్పిఎఫ్ జవాన్లకి అలాగే పోలీసులకి చిక్కకుండా తనకిచ్చిన బస్తర్ క్యాడర్ని మెల్లమెల్లగా పెంచుకుంటూ పోయాడు. మొత్తం నక్సల్ దళాలన్నిటితోనూ పోలిస్తే హిడ్మా దళం చాలా స్ట్రాంగ్గా ఉండేది. అది ప్లానింగ్లోనైనా ఎగ్జిక్యూషన్లోనైనా. ఇంత జాగ్రత్తగా ఉండే హిడ్మా ఛత్తీస్గఢ్ దండకారణ్యం ప్రదేశం వదిలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మారేడుమిల్లు ప్రాంతానికి రావడానికి గల రీజన్స్ ఏంటి? మారేడుమిల్లు ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఎలా చిక్కాడు? అసలు హిడ్మా వచ్చినట్టు ఆంధ్ర పోలీసులు ఎలా పసిగట్టారు? ఇదంతా అనుకోకుండా జరిగిందా లేదా ఒక ప్రీ ప్లాన్డ్గా జరిగిందా? అయితే ఇక్కడ ప్రీ ప్లాన్డ్గా జరిగితే దీని వెనక ఎవరున్నారు? అయితే ఇప్పుడు హిడ్మా చనిపోయిన తర్వాత ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఆయన స్థానాన్ని దేవా భర్తీ చేస్తే ఇప్పుడు పరిస్థితులు ఎలా మారే అవకాశం ఉంది? అసలు ఎవరి దేవా? ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా పిన్ టు పిన్ డిస్కస్ చేద్దాం. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. మాడ్వి హిడ్మా 1981 ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లా పువర్తి అనే గ్రామంలో పుట్టారు ఆయన. ఈ సుక్మా జిల్లా అంతా కూడా నక్సల్ ప్రభావితం ఎక్కువగా ఉండే ఏరియా. ఆయన ఆదివాసీ అవడం వల్ల ఈ నక్సల్ యాక్టివిటీస్ అన్నీ చాలా దగ్గర నుంచి చూసి ఈ యాక్టివిటీస్కి బాగా ఎడిక్ట్ అయ్యి ఈ దళంలో చేరాలని ఫిక్స్ అయ్యారు. ఆయన బాలుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఇండైరెక్ట్గా ఈ నక్సల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా పనిచేసేవాడు. ఆయన బాలుడిగా ఉన్న టైంలోనే ఆయన వైఫ్ రాజే అలియాస్ రాజక్క కూడా హిడ్మాకి పరిచయం అయ్యింది. రాజక్క అలాగే హిడ్మా ప్రేమ ఏదైతే ఉందో అదొక రెవల్యూషన్ నుంచి పుట్టింది. ఇద్దరికీ కూడా చిన్నప్పటి నుంచి ఈ సాయుధ పోరాటంపై ఉన్న ఇంట్రెస్ట్ ఇద్దరిని ఒకటి చేసిందని చెప్పుకోవచ్చు. పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో వాళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరు ఒకటయ్యారు. వీళ్ళిద్దరికీ హిడ్మాకి అలాగే ఆయన వైఫ్ ఎవరైతే ఉన్నారో రాజక్కకి ఇద్దరికి కూడా బయట ప్రపంచం ఎలా ఉంటుందనేది కూడా సరిగ్గా తెలియని పరిస్థితి. ఈ ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రాంతం అంతా కూడా హిడ్మాకి బాగా తెలియడంతో సిఆర్పిఎఫ్ జవాన్లకి అలాగే పోలీసులకి కూడా వీళ్ళు పట్టుకోవడం చాలా పెద్ద సవాల్గా మారిపోయింది. హిడ్మా ఈ బస్తర్ ప్రాంతం నుంచే కేంద్ర కమిటీ మెంబర్గా ఎదిగాడు. అది కూడా చాలా చిన్న వయసు నుంచే. హిడ్మాకి 17 ఏళ్ల వయసు నుంచి కూడా ఈ సాయుధ పోరాటమే జీవిత లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల ఈ పోలీసులకి హిడ్మా ముఖం ఎలా ఉంటుందనేది కూడా సరిగ్గా తెలియదు. కానీ హిడ్మా పేరు మాత్రం ఒడిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్ర బోర్డర్లో ఉన్న పోలీసులకి బాగా తెలుసు. ఎప్పటిదో పాత ఫోటో ఒకటి పోలీసుల దగ్గర ఉంది, కానీ ఇప్పుడు ఎలా ఉంటాడనేది మాత్రం పోలీసులకు తెలియదు. ఒకవేళ హిడ్మా జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉన్నా కూడా పోలీసులు పట్టుకోలేని పరిస్థితి. ఈ విధంగా హిడ్మా 3 రాష్ట్రాల పోలీసులు కూడా తప్పించుకుని తిరిగేవాడు. అక్కడ హిడ్మా వాళ్ళ గ్రామస్తులు కూడా హిడ్మాని పెద్దగా చూసింది లేదు, కలిసింది లేదు. కానీ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవాడని, వచ్చినట్టు వెళ్ళినట్టు కూడా ఎవరికి పెద్దగా తెలిసేది కాదని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ ఛత్తీస్గఢ్ దండకారణ్యం అంతా కూడా ఈ హిడ్మా చేతుల్లో ఉండడం వల్ల పోలీసులు కానీ అలాగే సిఆర్పిఎఫ్ జవాన్లు కానీ అడవిలోకి అడుగు పెట్టారంటే తిరిగి రావడం కొంచెం ఇంపాసిబుల్గానే ఉండేది. హిడ్మా చుట్టూ ఎప్పుడు ఒక 3 లైన్ సర్కిల్ సెక్యూరిటీ అనేది పెట్టుకొని ఉండేవాడు. ఎలా అంటే ఎవరైనా జవాన్లు హిడ్మాని పట్టుకోవడానికి అడవిలోకి వచ్చినట్టయితే ఫస్ట్ సర్కిల్లో ఉండే ఈ నక్సలైట్స్ ఎవరైతే ఉన్నారో సెకండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి సిగ్నల్ ఇచ్చేవారు. సెకండ్ సర్కిల్ థర్డ్ సర్కిల్ నుంచి ఈ హిడ్మాకి సిగ్నల్ వెళ్ళేది. దీంతో ఈజీగా హిడ్మా తప్పించుకునేవాడు. దీంతో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ హిడ్మాని పట్టించి ఇచ్చిన వాళ్ళకి ₹1 కోటి బహుమతిగా ఇస్తామని అనౌన్స్ చేసింది. అలాగే ఈ హిడ్మా వైఫ్ ఎవరైతే ఉన్నారో రాజక్క, ఆవిడని పట్టించి ఇచ్చిన వాళ్ళకి 50 లక్షల బహుమతిగా ఇస్తామని అనౌన్స్ చేసింది. ఈ బస్తర్ ప్రాంతంలో ఈ నక్సల్ కార్యకలాపాలన్నీ కూడా దగ్గర నుంచి చూసిన హిడ్మా ఆయనగానే ఈ నక్సలైట్లో చేరాలని ఫిక్స్ అయ్యారు. 1996 సమయంలో ఈ హిడ్మా గురువైన భద్రన్న సహాయంతో దళంలోకి చేరారు. చదివింది 5వ తరగతి అయినప్పటికీ కూడా ఈ హిడ్మాకి సుమారుగా 5 భాషలపై పట్టుంది. హిడ్మా దళంలోకి చేరిన కొన్ని రోజులకే పెద్ద క్యాడర్ లీడర్గా ఎదిగాడు. ఈ హిడ్మా చేసిన కొన్ని అతి భయంకరమైన దాడుల గురించి మనం ఇప్పుడు డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా చూడండి. 2010 దంతెవాడ సిఆర్పిఎఫ్ జవాన్ల కాన్వేపై దాడి చేసి చుట్టుముట్టి దారుణంగా 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు పొట్టలు పెట్టుకున్నాడు. ఈ విషయం అప్పట్లో ఇండియా మొత్తం హాట్ టాపిక్గా మారింది. ఇంకొకటి 2013 ఇంకొక ఇన్సిడెంట్.
ఇది కూడా ఈ దంతెవాడ పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. ప్రచారం ముగించుకొని వస్తున్న కొంతమంది కాంగ్రెస్ లీడర్పై దాడి చేశారు. ఈ దాడిలో కాంగ్రెస్ లీడర్స్తో పాటు సెక్యూరిటీ సిబ్బంది మొత్తంగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. అలానే 2021 బీజాపూర్ ప్రాంతంలో 22 మంది సెక్యూరిటీ సిబ్బందిని అతి దారుణంగా కాల్చి చంపేశాడు ఈ హిడ్మా. 2017 మార్చి 12న సుక్మా జిల్లాలో ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ పనికి సెక్యూరిటీగా వెళ్ళిన సిఆర్పిఎఫ్ జవాన్లపై దాడి చేశాడు ఈ హిడ్మా. ఈ దాడిలో సుమారుగా 12 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 2017 ఏప్రిల్ 24 ఇదే సుక్మా జిల్లాలో గుర్కాపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పనులకు సెక్యూరిటీగా వెళ్ళిన సిఆర్పిఎఫ్ జవాన్లపై దాడి చేశాడు ఈ హిడ్మా. ఈ దాడిలో సుమారుగా 24 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 2018 సుక్మా జిల్లా కాసారం అడవి ప్రాంతంలో ఈ మందు పాత్రలు పేల్చి సుమారుగా 12 మంది జవాన్లని పొట్టన పెట్టుకున్నాడు. టోటల్గా ఈ హిడ్మా హిస్టరీ మొత్తం చూస్తే సుమారుగా 24 కీలక దాడుల్లో ముందున్నాడు ఈ హిడ్మా. అయితే ఈ హిడ్మా ఈ అటాక్స్ అన్నీ ఎక్కడ నేర్చుకున్నాడు? ఈ వెపన్స్ యూజ్ చేయడం కానీ, ఈ బాంబులు ఫిక్స్ చేయడం కానీ ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాడు ఇప్పుడు మనం డీటెయిల్డ్గా చూద్దాం. హిడ్మా సాయుధ పోరాటంలో ఉన్నప్పుడు 2001 సంవత్సరంలో హిడ్మాని ఈ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్లో వేశారు. ఈ టైంలోనే ఈ వెపన్స్ గురించి, గ్రెనేడ్స్ గురించి, అలాగే లాంచర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాడు ఈ హిడ్మా. ఈ సాయుధ పోరాటమే జీవిత లక్ష్యంగా పెట్టుకొని కొన్ని వందల మంది ప్రాణాలు తీశాడు. ఇంత పకడ్బందీగా ఎవ్వరికీ దొరకకుండా తిరుగుతున్న ఈ హిడ్మా అసలు ఆంధ్రప్రదేశ్ పోలీసుల చేతులకు ఎలా చిక్కాడు? ఆపరేషన్ కగార్లో భాగంగా హిడ్మాని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎలా హతమార్చారు? సుమారుగా 3 దశాబ్దాల పాటు చిక్కని హిడ్మా ఈ రోజు పోలీసుల చేతులకు ఎలా చిక్కాడు? 18 నవంబర్ 2025 హిడ్మా మరణించిన తర్వాత ఈ పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇలా అన్నారు. ఈ ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో అది బాగా తీవ్రతరం కావడంతో ఈ హిడ్మా బృందం ఛత్తీస్గఢ్ దండకారణ్యం అంతా వదిలి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నట్టుగా మాకు ముందస్తుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ మారేడుమిల్లు సమీపంలో జరిగిన ఎదురు కాల్పుల్లో హిడ్మా అలాగే ఆయన భార్య రాజే, వారితో పాటు ఇంకొక 4 మావోయిస్టులు మరణించారు అని ఆయన వెల్లడించారు. అయితే హిడ్మా బృందం నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొన్ని వెపన్స్ స్వాధీనం చేసుకున్నారు. అందులో ఈ AK-47 రైఫిల్స్ 2, ఒక పిస్టల్, అలాగే ఒక రివాల్వర్, అలాగే ఒక సింగిల్ బోర్ వెపన్ ఒకటి తీసుకున్నారు. ఈ వెపన్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచే స్వాధీనం చేసుకోవడం జరిగింది అని ఆయన చెప్పారు. అయితే ఇక్కడ ఈ హిడ్మా చనిపోయిన తర్వాత కొంతమంది కొన్ని అనుమానాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అందులో మనం చూసుకుంటే మావోయిస్ట్ అగ్రనేత రాజారెడ్డి గారు అల్లుడు, అలానే కొంతమంది మావోయిస్ట్ సానుభూతులు ఏమంటున్నారంటే హిడ్మా ఒకవేళ ఈ మారేడుమిల్లు సమీపంలో ఈ పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయి ఉంటే పోలీసులు ఒక్కరికి కూడా ఎందుకు గాయాలు తగలలేదు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అంతేకాకుండా నిజంగానే హిడ్మా ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో దొరుకుండొచ్చు, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎన్కౌంటర్ చేశారని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. వాళ్ళు కూడా ఎక్కడో మీడియాలో విన్నదో లేదా ఎక్కడో విన్నదే కానీ దేనికి సరైన ప్రూఫ్స్ అనేవి లేవు. అయితే ఇక్కడ హిడ్మా చనిపోయిన తర్వాత ఒక నేషనల్ మీడియా హిడ్మా చనిపోయిన ప్రదేశానికి వెళ్ళారు. ఆ ప్రదేశం ఏదైతే ఉందో మారేడుమిల్లు సమీపంలో గుజ్జుమామిడి వలస అనే గ్రామం. అక్కడ గ్రామస్తులు ఏం చెప్తున్నారంటే సుమారుగా ఆ రోజు మేము 4 గంటల నుంచి 7:30 వరకు మాకు అడవిలో ఒక భీకరమైన శబ్దాలు వినిపించాయి. ఆ రోజు 18 మంగళవారం. మేమేమనుకున్నామంటే ఎవరో టూరిస్టులు వచ్చి ఇక్కడ బర్త్డే పార్టీలు ఏదో చేసుకుంటున్నారని అనుకున్నాం. అంతేకాని ఇక్కడ నక్సల్స్ ఉన్నారని మాత్రం మాకు తెలియదు. సరిగ్గా 5:30, 6 సమయంలో ఏఎస్ఐ గారు మా ఊర్లోకి వచ్చారు. ఊర్లోకి వచ్చి అడవిలోకి ఎవరు వెళ్ళొద్దు, అలానే రబ్బర్ పనికి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అడవిలోకి వెళ్ళొద్దని చెప్పారు. ఎందుకంటే లోపల ఈ నక్సలైట్లతో కాల్పులు జరుగుతున్నాయని చెప్పారు అని అక్కడ గ్రామస్తులు వెల్లడించారు. అయితే సుమారుగా 8 గంటల సమయంలో వాళ్ళ డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి తరలించినప్పుడు మేము చూసాము. అప్పుడు మాకు కన్ఫర్మ్ అయింది వాళ్ళు నక్సలైట్లని అని ఇక్కడ గ్రామస్తులు ఈ నేషనల్ మీడియా వేదికగా చెప్పారు. ఈ హిడ్మా ఎన్కౌంటర్కి కొన్ని రోజుల ముందు ఈ ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో విజయ్ శర్మ గారు, ఆయన హిడ్మా అమ్మగారిని పువర్తి గ్రామంలో కలవడం జరిగింది. హిడ్మా అమ్మగారిని కలిసి హిడ్మాని లొంగిపోమ్మని చెప్పమని ఈ విజయ్ శర్మ గారు అడిగారు. దానికి సానుకూలంగా స్పందించిన హిడ్మా అమ్మగారు, నా కొడుకు కోసం నేను కూడా వేచి చూస్తున్నాను, ఆయన వచ్చి మాతో ఉంటాడని ఆశిస్తున్నాను అని ఆవిడ వెల్లడించారు. ఈ విజయ్ శర్మ గారు హిడ్మాని కలిసిన కొన్ని రోజుల వ్యవధిలోనే హిడ్మా ఇలా ఎన్కౌంటర్లో మరణించారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకుంటే చిన్నప్పటి నుంచి కూడా హిడ్మాతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. ఆయన కూడా ఈ హిడ్మా గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఆయనే బర్సే దేవా. అయితే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ నేతలు కావచ్చు, అలాగే సానుభూతి పరులు కావచ్చు ఏమంటున్నారంటే ఈ హిడ్మా స్థానాన్ని ఈ బర్సే దేవా తీసుకుంటాడు అని చెప్తా ఉన్నారు. అలానే PLGA బెటాలియన్ 1
యొక్క బాధ్యతలు స్వీకరించి ఈ బర్సే దేవా దళాన్ని ముందుకు నడిపే అవకాశం ఉందని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. అలానే ఇంకొక పక్క ఈ ఆపరేషన్ కగార్ అనేది చాలా సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ కగార్ ఇప్పుడప్పుడే స్టార్ట్ చేసింది కాదు, ఇది 2024 జనవరిలో మొదలుపెట్టారు. ఈ ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత ఎంతోమంది ఈ మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి అగ్రనేతలు ఈ ఆపరేషన్ కగార్లో భాగంగా మరణించారు. ఈ నంబాల కేశవరావు ఎవరైతే ఉన్నారో జనరల్ సెక్రటరీ ఆఫ్ ఈ కమ్యూనిస్ట్ పార్టీ, ఆయన కూడా మే 2025న ఈ ఆపరేషన్ కగార్లో భాగంగానే మరణించారు. ఈ ఒక్క 2025 సంవత్సరంలోనే ఈ ఆపరేషన్ కగార్లో భాగంగా సుమారుగా 200 మంది నక్సలైట్ని ఎలిమినేట్ చేశారు. అయితే ఇక్కడ ఫైనల్గా మనం చూస్తే అమిత్ షా గారు చెప్తా ఉన్నారు 2026 మార్చి టైంకి ఇండియాలో నక్సలిజం అనేది ఉండదు, కంప్లీట్గా ఎలిమినేట్ అవుతుంది అని. అయితే మనం చూడాలి ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు ఇండియాలో ఈ మావోయిస్టుల్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తుంది అనేది మనం చూడాలి. అయితే ఇక్కడ మీరేమనుకుంటున్నారు, 2026 నాటికి ఇండియాలో నక్సలిజం ఉంటుందా లేదా అమిత్ షా గారు చెప్పినట్టు ఎలిమినేట్ అవుతుందా? మీ ఉద్దేశం ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి. అలానే ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఎప్పటికప్పుడు మేము ముందుకు వస్తూనే ఉంటాం. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.